ఏపీ మద్యం కుంభకోణంపై సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందన్నారు మంత్రి పార్థసారథి. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. గత ప్రభుత్వంలో పిచ్చి బ్రాండ్స్ ని అమ్మి ప్రజల్ని దోచుకున్నారని విమర్శించారు. కేవలం కమిషన్ల కోసం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను ఈ స్కామ్లో బాధాకరం ఏంటంటే ఆర్థిక లాభం జరగడం వారికి ఎవరైతే ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో, లేకపోతే ఎవరైతే స్వార్థంతో పాలసీ తయారు చేశారో, లేకపోతే ఎవరైతే ఈ దోపిడీ చేశారో వాళ్ళకి వచ్చిన లాభాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అనేది ఇక్కడ గమనించాల్సిన అవసరం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా కక్షపూరితంగా కానీ ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలి, ఎవరినైనా ఇరికించాలి అనే ఆలోచనతో కాకుండా జరిగిన వాస్తవాల్ని సాంకేతికత ఆధారంగా వాస్తవాల్ని వెలికి తీసి మరి ఈరోజు మరి జరిగిన స్కామ్ అంతా కూడా ఈ ప్రభుత్వంలో బయట పెడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా.